నిన్న రఘురామకృష్ణరాజు గారు స్పష్టంగా కొండ బద్దలు కొట్టారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి అందిందని, 30 స్థానాల కన్నా తనకు రావని ఇక్కడ సుస్పష్టంగా ఆయనకి అర్థమైందని, అందుకనే ఈ మార్పు చేర్పులు చేసే ప్రయత్నంలో ఉన్నాడని, అదే డ్యామేజ్ కంట్రోలింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పి ఆయన సుస్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అందరం ఏమనుకున్నాం, 40-50 అయినా వస్తాయి అనుకుంటే ఇప్పుడు ఈయన 30 స్థానాలని చెప్పి గుచ్చి చెప్తున్నాడు. అంటే అంత దారుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందని సుస్పష్టం. ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి పొత్తులు అదే నిన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో అది సఫలీకృతం అయింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పి సుస్పష్టంగా ఆయన చెప్పడం జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి? నిజంగా 30 స్థానాలకి వైసీపీ పరిమితం అవుతుందని మీరు అనుకుంటున్నారా? దాని పర్యవసానం ఎలా ఉండబోతుంది అలా జరిగితే? ఇప్పుడు వాస్తవంగా రఘురామకృష్ణరాజు గారు రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందాయి అనే వార్త ఏదైతే ఉందో ఒక రకంగా ఇది పాత వార్తే. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమాచారం ఎప్పుడో ఉంది. మనకి కొన్ని పరిస్థితులు పరిణామాలు గమనిస్తే అంటే ఆ ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన సడన్ చేంజ్, ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోద్ది ఏం జరగబోతుంది అనేది. ముఖ్యంగా రాజకీయాల్లో ప్రకృతి కొన్నిటిని నేర్పించుద్ది. మానవులకి అర్థం కాదు కానీ పక్షులు, కొన్ని మూగజీవులకి ప్రకృతిలో సంభవించబోయే కొన్ని వైపరీత్యాలు అవి ముందుగా పసిగడతాయి. రాబోతున్న సునామీ, రాబోతున్న భూకంపం లాంటివి ఆ మూగజీవుల కదలికలను బట్టి కనిపెట్టగలిగే పరిజ్ఞానం చాలామందికి ఉంటుంది, ఏదో జరగబోతుంది అనేది. అట్లాగే ఇప్పుడు రాజకీయాల్లో కూడా గాలి మార్పు జరగబోతుంది, ప్రభుత్వ మార్పు దిశగా అడుగులు పడబోతున్నాయి, ప్రజల అభిప్రాయాల్లో మార్పు వచ్చేసినాయి అనేది సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకులకి పరిస్థితులు అర్థమవుతాయి. కానీ దాన్ని అడ్మిట్ కాలేరు కాబట్టి చివరి రోజు ఆ పెట్టెలు ఓపెన్ చేసి ఫలితాలు అధికారికంగా విడుదలయ్యేదాకా ఆ బెంకం ప్రదర్శిస్తూ ఉంటారు. లేదు మాదే పైచేయిగా పోతుంది, ఎదురాళ్ళు తుక్కుగా ఓడించేపోతున్నాం. అందుకోసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు మరింత అతిశయం ప్రదర్శిస్తూ ఉంటారు. అంతకుముందు 151 స్థానాలు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు. ఆయనకి తెలుసు వాస్తవ పరిస్థితి ఏంటి అనేది. ఎప్పటి నుంచి తెలుసు ఆయనకి? ఎప్పుడైతే 2022 మార్చి 14వ తారీఖు రోజున పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభా వేదిక నుంచి రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ప్రకటించారో ఆనాడే ఆయనకి ప్రమాద గంటికలు మోగిని అనేది అర్థమైపోయింది. రాబోతున్న ఎన్నికలు మనకి 2019 నాటి ఎన్నికల నాటి స్మూత్ సేలింగ్ కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. అర్థమైంది కాబట్టి ఆ రోజు నుంచి ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆయన అసహనాన్ని మొత్తాన్ని కూడా మైకి దొరికిన ప్రతి సందర్భంగా దుష్ట చతుష్టయం, తోడేళ్ల గుంపు, మీడియా సంస్థలని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిపి దూషిస్తా చివరికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడకూడని పదజాలం కూడా వాడే స్థాయికి దిగజారిపోయి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయనే పలచన చేసుకుంటూ ఉన్నాడు. చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి అమ్మ ఒడి విడుదల సందర్భంగా ఆ పిల్లల ముందు ఈ వెంట్రుకల బీకి చూపించాలు, పవన్ కళ్యాణ్ గారి వివాహ సంబంధాల గురించి ప్రస్తావించటాలు, నిన్న అక్కడ పలాసలో జరిగిన సభలో కూడా అక్కడ కూడా ఇవే అంశాలు. ఆయన ప్యాకేజీ స్టార్ అంటాడు, మ్యారేజ్ స్టార్ అంటాడు. ఆయనలో ఉడుకుమోత్తనం, అసూయ ఒక రకంగా అది ద్వేషంగా మారి వీలైతే అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు, చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని కానీ లేకపోతే భౌతికంగా అయినా సరే ఏమైనా చేసేయడానికి కూడా సిద్ధపడేంతటి ఆక్రోశం వెలుపుస్తూ ఉన్నాడు ఆయన. ఆ ఆక్రోశం వెలుపుచ్చే ప్రాసెస్లోనే ఆయన ఎంచుకుంటున్న మార్గాలు ఏంటి? సహజంగా ఆయన పాలకుడు, వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి, నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి. 2022 మార్చి నుంచి ఇవాళకి సంవత్సరం 9 నెలల కాలం గడిచిపోయింది. మంచి పరిపాలన అందించే దిశగా అడుగులేస్తున్నట్టయితే ప్రజలు నా నుంచి దూరం ఎట్లా జరుగుతారో నేను చూస్తా, నేను అద్భుతమైన పరిపాలన అందిస్తా, ప్రజారంజకంగా పరిపాలన అందిస్తా అని చెప్పని నిర్ణయం తీసుకొని అమలుపరచగలిగే స్థానంలో ఆయన ఉన్నాడు. వీళ్ళు ప్రతిపక్షాలు,
వీళ్ళకి ఆ కోరుకున్న ప్రజల అవకాశం వీళ్ళకి ఇవ్వాల, కానీ ఆయనకు అవకాశం కట్టబెట్టున్నారు. ఆ దిశగా అడుగులేసి ఒక ఆరోగ్యకరమైన రీతిలో రాజకీయాలు నడిపోయినట్టయితే ఆయనకు అనుకూలంగానే ఫలితం వచ్చుండేదేమో. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు, సరే నేను ఛాన్స్ ఇస్తే కదా ప్రజలు నా నుంచి దూరం జరిగితే కదా వాళ్ళు ఇద్దరేకమైనా నలుగురేకమైనా నన్ను ఓడించగలిగేది అని చెప్పనే మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించి సదుద్దేశంతో తన చేతిలో ఉన్న అధికారాన్ని సద్వినియోగపరిచి ప్రజలను ఆకట్టుకునే దిశగా పరిపాలన చేస్తున్నట్టయితే, వ్యవస్థల విధ్వంసానికి పాల్పడకుండా ఉన్నట్టయితే ప్రజలు ఆయన వెంటే ఉండేవాళ్ళు. 2019లో ఇచ్చిన తీర్పే మళ్ళీ రిపీట్ అయ్యి ఉండేది, కొద్దిగా స్థానాలు అటు ఇటు చేంజ్ అయినా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధానం ఎంచుకోవాలా. అసలు ఆ దిశగా ఆలోచించే అంతటి సద్బుద్ధి ఆయనకి లేదు. ఆయన ఎంతసేపటికి ఎట్లా వీళ్ళని దూషించాలా, ఎట్లా వీళ్ళని అరికట్టాలా, వీళ్ళ మీద ప్రజల్లో పలసం చేసే విధంగా ఏ విధంగా ప్రచారం చేయాలా, నా స్థాయి ఏ విధంగా పెంచుకునే ఎలివేషన్ తాత్కాలిక ప్రచారం ద్వారా ఎలివేషన్ ఇప్పించుకోవాలా, ఇవి మార్గాలే ఎంచుకున్నాడు. ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు, అధికారం చేతిలో ఉంది, ఆ విషయాన్ని విస్మరించాడు ఆయన. 2019 ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఏ విధానాన్ని ఎంచుకున్నాడో ఇవాళ అధికారంలో ఉండి కూడా అదే విధానాన్ని ఎంచుకుంటా ఉన్నాడు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఆయన అనారోగ్య రాజకీయాన్ని ఎంచుకున్నారు. కాబట్టి రోజు రోజుకి ప్రజల్లో ఆయన గ్రాఫ్ పడిపోతూ ఉంది, పతనానికి చేరుతుంది ఆ పార్టీ. ఆ మొమెంటం అనేది రోజు రోజుకి డిటీరేట్ అయిపోతూ ఉంది. అదే సందర్భంలో ప్రతిపక్షాల గ్రాఫ్ పెరుగుతుంది. 2022 మార్చి 14 పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. 2022 మే 28వ తారీఖు రోజు ఒంగోలు మహానాడు వేదికగా లక్షల మంది ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నా అని చెప్పని ప్రకటించారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మినీ మహానాడు అనే కార్యక్రమాలు టేకప్ చేశారు. బాదురే బాదురే అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. ఇసుక సత్యాగ్రహం అని చెప్పని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. విజన్ 2047 డాక్యుమెంట్ అని చెప్పని ఒక అద్భుతమైన ప్రోగ్రాము ప్రకటించారు. అదే సందర్భంలో చివరగా సెప్టెంబరు ఆగస్టు నెల చివరి నుంచి మీ భవిష్యత్తుకు నా షూరిటీ అని చెప్పని మహానాడు వేదికగా రాజమండ్రి నుంచి ఒక మినీ మేనిఫెస్టో విడుదల చేసి దాని ప్రచార కార్యక్రమాన్ని టేకప్ చేసిన సందర్భంగా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన, గంటల తరబడి ఆయన కోసం ప్రజలు వేచి చూస్తున్న తీరు, లక్షలాదిగా ప్రజలు ఆయన కోసం తరలొస్తున్న తీరు, స్వచ్ఛందంగా ప్రజలు ఆయన ప్రసంగం సుదీర్ఘ ప్రసంగాలు వింటున్న తీరు, ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే విధమైన రాజకీయ కార్యక్రమాలు ఒరవడి ఈ ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి కొనసాగిన పక్షంలో రేపటి రోజున తన పతనం ఖాయం అని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇంకొక పక్క నుంచి నారా లోకేష్ సంకల్పించుకున్న యువగళం పాదయాత్ర, కుప్పంలో జనవరి 27వ తారీఖు మొదలైన పాదయాత్ర ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా పరిధి దాటి అది ఆయన గమ్యం వైపు వేగంగా పరుగులెత్తుతున్న నేపథ్యంలో అది సృష్టిస్తున్న సునామీ, అది సమాజం మీద చూపిస్తున్న ఇంపాక్ట్, యువత నారా లోకేష్తో ర్యాలీ అవుతున్న తీరు, ఇవన్నీ గమనించిన తర్వాత రెండో పక్క వారాహి యాత్ర పేరిట పవన్ కళ్యాణ్ గారు ఆయన యాత్రలకు వస్తున్న స్పందన, ఆయన లేవనెత్తుతున్న ఇష్యూస్, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తీరు, ముగ్గురు 3 వైపుల నుంచి ప్రభుత్వాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సఫికేషన్ ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అవుతున్న నేపథ్యంలోనే నేను ఇందాక చెప్పినట్టుగానే ఆరోగ్యకర రాజకీయాన్ని ఎంచుకున్నట్టయితే వీళ్ళు ముగ్గురు కాదు 30 మంది ఆయన చుట్టుముట్టినా సరే ఆయన అద్భుతమైన పరిపాలన అందిస్తే వీళ్ళు ఎవరేం చేయలేరు. కానీ ఆయన అసలు ఆ దిశగా ఆలోచించే అంతటి పరిణతి లేదు, అంతటి విఘ్నత లేదు. ఆయనలో సహజ సిద్ధంగా ఉన్న ఫ్యాక్షన్ నైజానికి కట్టుబడి వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు, వేధింపు ధోరణులు, వ్యవస్థల దుర్వినియోగం ద్వారా వీళ్ళని ప్రజా జీవితం నుంచి దూరం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి మీద వరుస కేసులతోటి జైలు పాలు చేసే ప్రయత్నంగా జైలు పాలు చేశారు. తాత్కాలికంగా ఆయన రాజకీయ కార్యకలాపాలను అడ్డుకట్టేయగలిగారు. ఎంతకాలం వేయగలుగుతావు? ఆయనకేం మీ మీదలాగా 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు లేవు కదా. ఆయన మీద ఉన్నదేమో నార్కోటిక్స్ యాక్ట్ కాదు కదా జీవితకాలం జైల్లో ఉంచడానికి. ఒక 53 రోజుల తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక ఇంకొక 28 రోజుల తర్వాత కోర్టులే ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పని స్వేచ్ఛా వెసులుబాటు కల్పించారు. ఆయన మళ్ళీ తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చారు. మళ్ళీ తిరిగి మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు.
లోకేష్ పాదయాత్ర మళ్ళీ తిరిగి కొనసాగింది. పవన్ కళ్యాణ్ గారి కార్యకలాపాలు మళ్ళీ గాడిన పడ్డాయి. ప్రజలు కూడా ఆల్రెడీ మీ వ్యక్తిత్వం ఏంటి, మీ వైఖరి ఏంటి, మీ పాలనా దక్షత ఏంటి, మీ పాలనా దక్షత మూలాన మా జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించింది, ఆ రోజు మీరేమి ఇంద్రధనస్సులు చూపించారు 2019కి ముందు, ఏ భ్రమంలో మీ వెనక ర్యాలీ అయ్యాం, ఇవాళ వాస్తవరూపంగా మీ సమర్థత ఎంత అనేది రిలీజ్ అవుతున్నారు. కాబట్టి ఆల్రెడీ ప్రజలకు నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు గారు ఇంకా కొంచెం 30 స్థానాల వరకు చెప్తున్నారేమో, కానీ నా అంచనా అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, అంటే నాకు ఈ మధ్యకాలంలో ఒక సర్వే వారి ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు వైసీపీ పార్టీకి సింగిల్ డిజిటే. రాయలసీమ ప్రాంతంలో కొంచెం పరువు కాపాడే స్థాయిలో సంఖ్య దక్కడానికి ఆస్కారం ఉంది. కానీ ఇవాళ రాయలసీమ ప్రజలు కూడా రిలీజ్ అవుతున్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకంతో 52 స్థానాలుంటే 49 స్థానాలు కట్టబెట్టారు రాయలసీమ ప్రజలు. అదే రాయలసీమకి ఈయన ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగం మీద 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. అదే రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వం 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే ఈయన ప్రభుత్వ హయాంలో నాట్ ఈవెన్ సింగిల్ మీటర్ సబ్సిడీ మీద ఈ ప్రభుత్వం నుంచి రైతాంగానికి అందల. ఇవాళ రైతాంగం కూడా ఇటువంటి నాయకుడిని మనం నమ్మి ఇన్ని స్థానాలు కట్టబెట్టింది అని చెప్పని రిలీజ్ అవుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో నా అంచనా అయితే ఆ 30 కూడా చాలా ఎక్కువే. ఒకప్పుడులాగా 2014లో లాగా 67 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఉండే పరిస్థితే కాదు. నా అంచనా అయితే చాలా తక్కువ స్థానాలకి పరిమితం కావటం ఖాయం. వాస్తవ పరిస్థితిని రిలీజ్ అయ్యారు కాబట్టి ఆయన ఇవాళ మనం స్కూలు అడ్మిషన్స్ బిగిన్ కాపోయే ముందు, అకాడమిక్ ఇయర్ బిగిన్ కాపోయే ముందు టీచర్లను ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి, ఇంకో స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్లు చేయడం చూస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యేలని ఈ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి, ఇంకో నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్లు చూస్తున్నాం, మంత్రుల్ని ఎమ్మెల్యేలని. ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా అదే పంతులు అదే పాఠాలుగా చెప్పేది. కాబట్టి ఇక్కడ 0 రిజల్ట్ తెచ్చిన ఆయన ఆ స్కూల్లో 100% రిజల్ట్ తెస్తాడని గ్యారంటీ ఏముంది? ఈ నియోజకవర్గంలో చెల్లుబాటు కాని ఎమ్మెల్యే ఇంకో నియోజకవర్గంలో ప్రజారంజకంగా ప్రజామోదంతో నెగ్గుతాడని గ్యారంటీ ఏం లేదు. మీ పార్టీయే ఇక్కడ చెల్లుబాటు కాని కాసు అని చెప్పని ఇంకో దగ్గర పంపిస్తున్నారు. ఇక్కడ చెల్లని నోటు అక్కడ కూడా చెల్లదు. అంతేగాని ఏదో ముఖస్థుతి కోసం అని చెప్పని మరీ వాళ్ళని తీసేసేలాగా. వాస్తవ పరిస్థితి ఏంటి? ఆ ఎమ్మెల్యేలకు కూడా రిలీజ్ అవుతున్నారు. మా మీదేం వ్యతిరేకతయా, మా దగ్గర ఉన్న నిర్ణయాధికారం ఉందా, మా చేతిలో యంత్రాంగం ఉందా, మా చేతిలో వనరులు ఉన్నాయా, అన్నీ నీ చేతిలో కేంద్రీకృతం అయి ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం పట్ల ఆదరణ పెరిగిన నువ్వే బాధ్యుడివి, వ్యతిరేకత పెరిగిన నువ్వే బాధ్యుడివి. ఇవాళ నీ పాలన తీరు వల్ల వ్యతిరేకత పెరిగితే దాన్ని మమ్మల్ని ఎందుకు బలిపశువులు చేస్తావని చెప్పని వాళ్ళు కూడా ఆల్రెడీ ఇదే ముఖ్యమంత్రి గారు వాళ్ళతో ఒక రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళని పేపర్ చేసే ప్రయత్నం చేస్తే ఇవన్నీ దొబ్బవని చెప్పని వాళ్ళు కూడా అడ్డం తిరగడానికి సిద్ధపడ్డారు. కాబట్టి పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే వాళ్ళకే రిలీజ్ అవుతూ ఉన్నారు. ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పని వాళ్ళ పార్టీలోనే ఇంటర్నల్గా అర్థమైపోయింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలని ఆశించారు. కానీ అది ఒక టెన్యూర్కే ఆయన అడిగిందే ఒక ఛాన్స్ ఇచ్చేశారు ప్రజలు. దాన్ని సద్వినియోగపరచడంలో ఆయన ఫెయిల్యూర్స్ ఆయన్ని ఒక్క ఛాన్స్కే పరిమితం చేయడం ఖాయం.